అందరికీ స్టేజ్ మీద ఉన్న అందరికీ పెద్దలు అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మన అందరికీ ఆస్పిరెంట్ అందరికీ కూడా నమస్కారం. ఇదేంటంటే డిఎస్సి ఏంటంటే మొన్న టెట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా నార్మలైజేషన్ చేసి కూడా రిజల్ట్ ఇవ్వలే. అదితో పాటు మనకి డిఎస్సి టెట్ ఇచ్చిన తర్వాత మన డిఎస్సి కూడా టైం లేకుండానే మన వాళ్ళు ముందే డేట్ ప్రకటించారు. ఆ డేట్ లో మనం కనీసం ఒక 4 రోజులు రాలే, మనం ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం లేదు. అందుకే మనం ఏమడుగుతున్నాం అంటే డిఎస్సి వాళ్ళు మనకి టెట్ నార్మలైజేషన్ చేసి రిజల్ట్ ఇచ్చి డిఎస్సి కూడా మనకి టైం ప్రిపేర్ అవ్వడానికి ఒక 2 నెలలు ఏ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ ప్రతి ఎగ్జామ్ కి 2 నెలలు టైం మనకి ప్రిపేర్ అయ్యే విధంగా ఇవ్వాలని ఈ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం డిఎస్సి రాసేటోళ్ళు గ్రూప్ 2 రాస్తాం, గ్రూప్ 2 రాసేటోళ్ళు డిఎస్సి రాస్తారు. అదే విధంగా మనకి మెగా డిఎస్సి కూడా చెప్పారు. మెగా డిఎస్సి అనే మనకి ఆ రోజు 25,000 పోస్టులు ఉన్నాయని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారంలో మన కోమటిరెడ్డి గారు మెగా డిఎస్సి వేస్తున్నాం అన్నారు. ఇవాళ పాత డిఎస్సినే ఒక 600-700 పోస్టులు పెంచి ఆ డిఎస్సిని మళ్ళీ అదే డిఎస్సిని కంటిన్యూ చేసే తప్ప మెగా డిఎస్సి వేయలే. మేము మా డిఎస్సి తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే మాకు 25,000 పోస్టు ఆ రోజు నల్గొండ నుంచి కోమటిరెడ్డి ఎట్లయితే మాకు చెప్పారో ఆ ప్రచారంలో భాగంగా మెగా డిఎస్సి వేయాలని, అదేవిధంగా గురుకులాలకు సంబంధించిన అయితే ఫస్ట్ డిఏలు జేఏలతో పాటు పీజీటీ ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఇస్తే ఈ మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు నిలకుండా ఉంటాయి. ఆ పద్ధతి పాటించకుండా ఫస్ట్ పీజీటీ ఇచ్చి తర్వాత జేఎల్ డిఏలు ఇచ్చారు. దానివల్ల ఒక 3,000 పోస్టులు కూడా మిగిలిపోయినాయి. వాటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ఇచ్చి వాటిని కూడా ఫిల్అప్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఏమనుకుంటుంటే దీంట్లో పీటీలు ఉన్నారు, తెలుగు పండితున్నారు. మేము అంటున్నాం 180 పోస్టులు పీటీ పోస్టులు పెంచారు. దాంట్లో ఒక పోస్టు కూడా పీటీ పెంచలే. అందుకే ప్రతి స్కూల్ కి మనం ఇప్పుడు ప్రతి స్కూల్ కి ఒక పీటీ ఉండాలని మనం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు అలా కనీసంగా ఒక్క జిల్లాకి ఒక్క పీటీ పోస్టు లేవు. ఒక్కొక్క జిల్లాకి అయితే ఒక్కొక్క క్యాస్ట్కి అయితే ఒక పీటీ పోస్టు కూడా రాలే, ఈ పండిట్ పోస్టులు కూడా రాలే. అందుకే పీటీలది కానీ, ఈ తెలుగు పండిట్ కానీ, పండిట్ పోస్టులు కానీ వీటి కూడా ప్రతి జిల్లాకి కనీసంగా మినిమం గా ఒక 50 పోస్టులు వచ్చేటట్టు పెంచి మెగా డిఎస్సి వేయాలని, అదేవిధంగా మాకు కూడా ప్రిపరేషన్ కి ప్రతి ఎగ్జామ్ కి ఒక 2 నెలలు టైం ఇవ్వాలని కోరుతూ ఈ యొక్క డిమాండ్ నెరవేర్చాలని గవర్నమెంట్ కి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఈ విధంగా చేయకపోతే మేము నిరసనగా ప్రతి దాన్ని ఇదే విధంగా మాకు న్యాయం జరిగే వరకు కొనసాగిస్తామని కోరుకుంటాం. జై.